రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. అభివృద్ది పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. నిధుల కొరత ఉందని సీఎం రేవంత్ పదే పదే చెప్తున్నారని, మరి ఆలయ అభివృద్దికి నిధులెక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఆలయ అభివృద్దిపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని, కోట్ల నిధులు ఏ అకౌంట్లో ఉన్నాయో స్పష్టత లేదని అన్నారు. దేవాలయ అభివృద్ధి పేరు మీద రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు. అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కి శాంక్షన్ అయినాయి, అవి ఎక్కడ నిధులేసిండ్రు, ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ చెప్పడం లేదు. మళ్ళీ అదే కాక దాదాపు 15 రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడ చీఫ్ విప్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు, జూన్ 15 నుంచి మేము పనులు ప్రారంభిస్తాం, మొదలు పెడతాం అనేది. మరి మా డిమాండ్ కూడా ఇది కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది దాదాపు అన్ని కుల సంఘాలు, ఇక్కడ ఉన్న చిరు వ్యాపారం ఏదైతున్నదో అనేక రకాలుగా నష్టపోతారు. ఈ దేవాలయం బంద్ చేస్తారని నినాదం మాది. మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ, కోటిలింగాలు కానీ, హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా ముట్టుకోవద్దని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేవాలయ అభివృద్ధి పేరు మీద రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు. అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కి శాంక్షన్ అయినాయి, అవి ఎక్కడ నిధులేసిండ్రు, ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ చెప్పడం లేదు. మళ్ళీ అదే కాక దాదాపు 15 రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడ చీఫ్ విప్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు, జూన్ 15 నుంచి మేము పనులు ప్రారంభిస్తాం, మొదలు పెడతాం అనేది. మరి మా డిమాండ్ కూడా ఇది కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది దాదాపు అన్ని కుల సంఘాలు, ఇక్కడ ఉన్న చిరు వ్యాపారం ఏదైతున్నదో అనేక రకాలుగా నష్టపోతారు. ఈ దేవాలయం బంద్ చేస్తారని నినాదం మాది. మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ, కోటిలింగాలు కానీ, హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా ముట్టుకోవద్దని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేవాలయ అభివృద్ధి పేరు మీద